శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనురాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. ఇక్కడ ఖర్చు కన్నా కూడా ఆదాయం చాలా ఎక్కువగానే ఉంది. కానీ ఇక్కడ ఆదాయానికి వ్యయానికి మధ్య పెద్దగా గ్యాప్ లేదు కనుక మీరు ఈ సంవత్సరం సంపాదించింది చాలా ఎక్కువగా సంపాదిస్తారు. కానీ డబ్బంతా చేతిలో ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ మీరు పెట్టకపోయినా మీ కుటుంబ సభ్యులు అత్యధికంగా ఉన్నవాటికి లేని వాటికి విలాసాలకి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేసి మీ ఆదాయాన్ని అంతా కూడా కొలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక అస్మదీయులైనా సరే డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ సంవత్సరం వాళ్ళకి డబ్బు విలువ తెలిసేటట్లుగా ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో సఫలీకృతం అవుతారు. సంవత్సరాంతానికి చక్కటి ఆదాయాన్ని మిగుల్చుకోగలుగుతారు. ఎవరి జాతక రీత్యా వాళ్ళ యొక్క పరిస్థితి రీత్యా మంచి ఉచ్చస్థితికి ఆర్థికంగా వెళ్ళగలుగుతారు. ఇకపోతే రాజపూజ్యం 5, అవమానం 6. ఇక్కడ 10 మందిలో ఒక 5గురు మాత్రం మిమ్మల్ని మీ యొక్క ధర్మనిష్టని ధర్మనిరతిని తమ్ముడు తనవాడైన న్యాయం చెప్పేటువంటి మీ మనస్తత్వాన్ని గుర్తించి గౌరవించి 10 మందికి చెప్తారు. మీ యొక్క గొప్పతనాన్ని శ్లాఘిస్తూ ఉంటారు. కానీ ఒక 6గురు మాత్రం మీ యొక్క ముక్కుసూటితనాన్ని పొగరమోత్తనంగా భావిస్తారు. మీ యొక్క ఏదైతే నిజం మాట్లాడేటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని నిష్ఠూరంగా తీసుకొని ప్రతిదానికి కూడా పెడర్థాలు తీస్తూ మిమ్మల్ని బహిరంగంగా అంతరంగంగా 10 మందిలో బంధువుల్లో అవమానించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక మీరు దీనికి ఏం చేయాలంటే మీరు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలని చెప్పదలుచుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి మీకు కలిగేటువంటి ఇబ్బందుల్ని గురించి మీరు తెలుసుకుని వాటిని ఆపాలనుకున్నప్పుడు కొంచెం శుతిమెత్తగా కొంచెం జాగ్రత్తగా చెప్పడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన.